అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి ఫలితాలు. హి పునర్వసు 4వ పాదం, ఊహేహోడ పుష్యమి 4 పాదాలు, డీడు డేడో ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ యొక్క రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మనశ్శాంతి, మంచి మనస్సు, ఆయుర్వేదం, పుష్పాలు, పూల తోటలు, మంచుగడ్డలు, ప్రేమ, ఆప్యాయత, సౌందర్యం, ఆత్మీయత, స్నేహితులు, కుటుంబం, నవ్వుతూ కవ్విస్తూ మాట్లాడడం, నిరాడంబరం, నిజాయితీ, పొదుపు, వ్యవసాయం, ఉపన్యాసాలు, రాజకీయవేత్తలు, వక్రబుద్ధి ఇత్యాది విషయాలకు కారకుడు. కావున చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే చంద్రగ్రహ పూజను, అభిషేకాలు జరిపించి మరియు దుర్గా ఆరాధన ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. మరియు మంచి ముత్యం అనేది పూజించి దాన్ని సోమవారం రోజు ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి భవిష్యత్తులో కలగగలవు. మరి కావున గ్రహచార గోచారములో మంచి ముత్యం ధరించిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువగా తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరియు శీతలాదేవి ఆరాధన కూడా చేయడం మంచిది. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏమిటో చూద్దాం. పునర్వసు నక్షత్రానికి పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి. వీరు చంద్రమహర్దశకు సంబంధించినటువంటి వారు. వెండిపాదం, దేవగణం, మధ్యనాడి, మేకవర్గు కర్కాటక రాశికి చెందినవారు. మంచు ముత్యాన్ని మీరు ధరిస్తూ ఉండాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరి కావున గ్రహచార స్థితి బాగుగా లేనప్పుడు మంచు ముత్యం అనేది ధరించాలి. ప్రతి సోమవారం బియ్యం, ఆకుకూరలు, కూరగాయలు దానం చెయ్యాలి. ప్రతి సోమవారం అమ్మవారికి, శివునికి అభిషేక పూజాదులు జరిపించాలి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి. మరి ఈ నెల 2, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 15, 22, 24 ఈ తేదీలు మీకు మంచి అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ మాసం మొదటి వారం, 3వ వారం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. చంద్రగ్రహం వలన మనోధైర్యం కలిగి ఉంటారు. మాతృబలం వలన మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాలుగా సహాయ సత్కారాలు మీకు లభిస్తూ ఉంటాయి. గురుగ్రహం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఆనందంగా మీరు ఎప్పుడు కూడా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలరు. మరియు బంగారం కొనుగోలు చేయుట మరియు ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. వివాహ సిద్ధి, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించడం, ఆకస్మికంగా ధనలాభం కలిగి ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితిలో మీకు మెరుగుపడి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు. సంతాన సౌఖ్యం, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. శనిదేవుని వలన జీవన విధానంలో అనేక రకాలైన మంచి మార్పులు అనేటివి కలిగి ఉంటాయి. అనేక రకాలైనటువంటి దృష్టి దోషాల నుండి బయటపడతారు. దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి గృహంలో ఎప్పుడు కూడా దాంపత్య సుఖం అనుభవిస్తూ గొడవలు లేకుండా శని యొక్క దృష్టి వలన మంచిగా ఉంటారు. మరియు షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేటి వారికి, చిరు వ్యాపారులకు, ఇతర వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి. శని యొక్క దృష్టి వలన, శని యొక్క గ్రహచార స్థితి వలన ఇటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. రుణ బాధల నుండి విముక్తి మీకు కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ రంగాలలో అధికమైన లాభాలు కలుగుతాయి. వివాహ సంబంధాలు కుదరగలవు. వ్యవసాయ మరియు వాణిజ్య రంగం వారికి మరియు పత్తి, నూనె, పప్పు దినుసుల వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారులతో తగు జాగ్రత్తగా ప్రవర్తించాలి. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కానీ ఆ యొక్క రంగంలో మీ ప్రవేశం చేసిన తర్వాత అతి అనుకువగా, వినయంగా మీరు ఉంటూ ఉంటే
భవిష్యత్తులో మంచి అవకాశాలు మీకు వచ్చేటువంటి గ్రహస్థితి అనేకంగా ఉంది. అన్ని రకాల కుల వృత్తుల వారికి మంచి గ్రహస్థితి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరి విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. మరి చదువులో కానీ వ్యాపారంలో కానీ మీరు ఏ యొక్క పని రంగంలో మీరు వెళ్ళాలనుకుంటే ఆ యొక్క రంగంలో మీకు అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మరి ఇతరత్ర ఇంకే రంగంలో మీరు ప్రయత్నం చేస్తున్నా, నూతన వ్యాపారం చేయాలని మీరు ఆలోచిస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో ఈ నెల పైన చెప్పబడినటువంటి తేదీలలో ఏ తేదీలతోటైనా ఆ యొక్క మంగళవారం కాకుండా చూసుకొని ఆ యొక్క మీ నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి భవిష్యత్తు అనేది ఎక్కువగా మీకు ఉంటుంది. మరి కావున చిన్నపాటి చంద్రకుజుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు దుర్గాదేవికి పూజ జరిపించి పెరుగు, బియ్యం, ఆకుకూరలు, పప్పు దినుసులు మరియు పెరుగు దానం చేస్తూ నాగసింధూరం అనేటువంటిది దొరుకుతుంది. దానిని తీసుకొని ప్రతిరోజు మీరు ధరిస్తూ ఉన్నట్టయితే శుభ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి ప్రత్యేకించి విదేశాలలో ఉన్నవారికి అక్కడి గ్రహచార స్థితి ప్రకారంగా కుజ, రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేనందున చేసేటువంటి యొక్క పని ఏ పనిలోనైనా ఆటంకాలు కలిగి కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు. ఆ యొక్క పని అనుకూలంగా మీరు మరి కలగాలంటే కుజ, రాహు, శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మరియు నువ్వులు మరియు మినుములు, కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉన్నాయి. కావున ఈ రాశివారు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయం ఉంటే గనక అక్కడికి వెళ్ళి అర్చన చేయించుకొని ఆ యొక్క అర్చన చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు మీరు ధరిస్తూ ఒక 5 మంగళవారాలు లేదా 2 మంగళవారాలు బెల్లం, నెయ్యి బ్రాహ్మణికి దానం చేసి తగిన దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.